మాట్లాడాలని చెప్పారు. మాకు 10 నిమిషాలు ఇచ్చేది ఎక్కువ ఇస్తాయి. ఎందుకంటే మా గురువు గారు 10 నిమిషాలు కానీ 10 గంటలు ఇచ్చినా ధారాళంగా చెప్తారు. మాకు ఇచ్చే 10 నిమిషాల్లో మా జీవితం వరకు చెప్తాం. ఈరోజు ఈ గీతా జయంతికి చేసిన ఆత్మబంధువులందరికీ నమస్కారం చేస్తూ మా గురువు చాలా చేస్తూ చేసిన వరకు చెప్తారు. భగవద్గీత స్టార్టింగ్ శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఆ ఫస్ట్ ధర్మంతోనే స్టార్ట్ అవుతాయి. ఎండింగ్ నీతిర్మమ అక్కడ ధర్మంతో ఎండ్ అవుతుంది. కాబట్టి ఈ 701 శ్లోకాలను ధర్మం గురించి చెప్పినారు. చెప్తే కాకుండా ధర్మమే కాకుండా 3 కర్మలు చెప్పినాను. మళ్ళా 4 చర్య బ్రహ్మచర్యము, వాక్యము, సన్యాసం వీటి గురించి. ఇది కాకుండా భగవద్గీత సత్వగుణాలు 3 గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ 3 గుణాలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలా, సత్వగుణం ఎట్లా పాటించాలా, సత్వగుణం ఇవన్నీ పాటించిన తర్వాత మాకు ఇప్పుడు ప్రశ్నోత్తరం చెప్తున్నాం. మా గురువు గారు 20 ఏళ్ళకు ముందర 2000 నుంచి 2002 సంవత్సరం మధ్యకాలంలో గత ఒక సంవత్సర కాలంలో 700 శ్లోకాలకు ప్రతిరోజు 1 స్టెప్ అప్పుడు బోధించినాం. ఇప్పుడు ఆత్మబోధ జ్ఞానబోధ చేస్తున్నాం. పుస్తకాచార్య ఫస్ట్ చెప్తున్నారు రోజు. అది నేను భగవద్గీత చెప్పన్నారు కాబట్టి భగవద్గీత చెప్పాలంటే ధర్మము ఫస్ట్, రెండోది కర్మం. ఆ దినము కర్మయోగం చేయమంటారు. కర్మయోగం చేసి నిష్కామ కర్మయోగం చేయాలి. నిష్కామ కర్మ చేస్తూ ఆ ఫలితము నువ్వు స్వీకరించకుండా భగవంతుడికి అర్పణ చేయమంటున్నావు. మనకు అర్థం ఆ కర్మ ఈ ఎన్ని కర్మలు చేసినా మనకు తెలియకుండా గొప్ప కర్మాలు, మంచి కర్మాలు అన్నీ చేస్తుంది. ఈ 84 లక్షల జీవులతో తిరిగిపోటీలో మనకు ఒక్క మానవ జన్మకే జ్ఞానము చేసుకొని కానీ కర్మలు పోగొట్టుకునేదానికి పాసిబిలిటీ వేరే ఏ జీవికి ఏ ప్రాణికి లేదు. ఆ జ్ఞానం సంపాదించుకొని ఈ కర్మను తెలుసుకోవాలంటే జ్ఞానం ఎక్కడికి అయినా జ్ఞానం అనే కర్గముతో చెప్తే వేరే ఏ విధంగా ఆ రూటును తీసే కాదు. కాబట్టి జ్ఞానం సంపాదించుకోవాలా. ఈ 3 గుణాలు తెలుసుకోవాలా. ఇవి కాకుండా 4 బ్రహ్మచర్య, ఆ 4 వ్రతాలు తెలుసుకోవాలా. ఇవన్నీ తెలుసుకొని భగవద్గీతలో తెలిపినట్టు అన్ని మంచి కార్యాలు ఒక్క ప్రశ్నలో చెప్తా. అది ఉదాహరణ చెప్పాలంటే విష్ణు సహస్రనామం కానీ ఉద్యోగం మనం వచ్చేసి అష్టోత్తరం కానీ శతస్రావమే అన్ని 1008 అయినట్టు. కానీ భగవద్గీతలో మాత్రము 701 శ్లోకాలకు 4 పాదాలు. 4 పాదాలు ఎన్ని అయింది? 2804 పాదాలు. అంటే 2804 పాదాలు, 24 పాదాలను అష్టోత్తరమే. ఒక 11వ అధ్యాయంలో ఉన్నాయి. ఆల్మోస్ట్ మీరు చూడండి, ఒక్కొక్క పాదానికి 8 లక్షాలు. ఆ 8 లక్షలు అష్టోత్తరమే. ప్రతి పదము అష్టోత్తరం. అంటే మనము ఒక మాట చదివినామంటే భగవద్గీతని ఈ 18 అధ్యాయాలు చదివినామంటే 2804 సార్లు భగవంతుని ప్రార్థన చేసినాడు. ఈ నా ఉద్దేశంలో ఆ 1008 చేసే కంటే కూడా ఈ భగవద్గీత శ్లోకాలు చదివితే 2804 అష్టోత్తరం చేసినట్టు అందిస్తారు. రెండవది ఏమంటే భగవద్గీత చెప్పాలంటే ఈ 108 ఉపనిషత్తు సారాంశం ఒక్క భగవద్గీతలో ఉంటుంది. అందుకే భగవద్గీతసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయ యోగశాస్త్రే ఇన్ని ఈ భగవద్గీతలో ఉపనిషత్తు ఉన్నాయి, యోగశాస్త్రం ఉంటాయి, అన్నీ ఉన్నాయి. ఈ భగవద్గీతసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యా యోగశాస్త్రం. కాబట్టి భగవద్గీతను మించిన గ్రంథము లేదు. రామాయణం, భాగవతం ఉండొచ్చిందే, చదవలసిందే. అది చదివిన తర్వాత మనము భగవద్గీత ఖండితంగా ప్రతి ఇంటిలోనూ భగవద్గీత పుస్తకం ఉండాలి. తక్కువ పక్షము ఒక్క శ్లోకం కాకపోయినా ఒక లైనగా ప్రతిరోజు తెలుసుకొని దాన్ని పాటిస్తే జీవు ముక్తి మార్గం ముక్తి పొందడానికి ఏ జన్మలోనే పొందొచ్చును అని మా గురువు గారు ఈరోజు కూడా ఉదయమే చెప్తున్నాను. కాబట్టి భగవద్గీత కానీ పాటిస్తే
దానివల్ల జీవులు పుట్టిన తర్వాత మనం ఎన్నో కర్మలు ఎన్నో చేసాం. ఆ కర్మలు పోగొట్టుకోనికి ఒక్క భగవద్గీత ఏ విధంగా కదా ఖచ్చితంగా చెప్తున్నాను. అద్భుతం. ఇంకా ఇంకేం చెప్పదా? అదే 2000 అసలు ఒక్కొక్క మాదానికి 8 లక్షలు చెప్పినాను. కాబట్టి భగవద్గీత ప్రతిరోజు ప్రతి ఇంటిలోనూ కంపల్సరీగా భగవద్గీత ఉండాలా, పారాయణ చేయాలా. అట్లా పారాయణ చేయాలంటే ఇదిగోండి ఈ భగవద్గీత సంసార సాగరం మూలం తత్వమిచ్చి యోనర గీతానామం సమాసాధ్య ఆనందాశేషం. అంటే ఈ సంసారం అనే పెద్ద సముద్రంలో ముసలు అన్నీ ఉంటాయి కదా. ఆ సంసారం అనే సముద్రం సాగాలంటే భగవద్గీత నావ, ఆ నావలో దాన్ని కూర్చుంటే సుఖంగా ప్రయాణం చేయొచ్చు. భగవద్గీతను పాటిస్తే భగవద్గీత ఎత్తుపోయి మనం తీరించాలి.